ఏ హాయ్ గైస్, ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇట్లా మాల్ ఉంది, బర్త్డే ఉంటే అక్కడ సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పేసి. ఈ రెస్టారెంట్ మనకు కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళే హైవేలో ఉంటుందన్నమాట. సిటీకి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఆపునే ఉంటుంది, అంటే అంత లాంగ్లో ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే బెంగళూరు రోడ్డు చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు అక్కడికి. వెళ్ళిన బట్లే మనం స్టార్టింగ్లోనే మనకు ఫ్రంట్ డెస్క్ ఉంటుంది, అక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఒక్కో టికెట్ 100 రూపీస్. సో 100 రూపీస్ కూడా మనకు అంటే బిల్లులో మనకు మైనస్ చేస్తారు. సో మేము 5 మెంబర్స్ వెళ్ళాం. 5 మెంబర్స్ కలిపి 5 టికెట్స్ తీసుకున్నాం, 500 పే చేసి. నేను అనుకున్నాను ఇది వీళ్ళు క్రియేట్ చేసిన ఫ్లైట్ అనుకుని, బట్ కాకపోతే ఇది రియల్ ఫ్లైట్. ఒకటి ఓల్డ్ తీసుకుని వీళ్ళు ఇలా రీక్రియేట్ చేశారనమాట, అంటే రెస్టారెంట్లో. అండ్ మీరు అట్మాస్ఫియర్ చూస్తే చాలా బాగుందండి. ఇక్కడ మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఒకటి ఫంక్షన్ అనమాట. ఏదైనా ఈవెంట్స్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు మనము. అండ్ అలాగే చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇక్కడ టాయ్స్ కూడా కొన్ని, అంటే ఇలా కార్ అండ్ బైక్స్ ఇలాంటివన్నీ చిన్నటివి వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. కాబట్టి మీరు పిల్లలతో వచ్చినా కూడా మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ప్లేస్లో మనకు ఒకటి అంటే ఈవెంట్ చేసుకునేంత ప్లేస్ వాళ్ళు స్పేస్ క్రియేట్ చేశారనమాట. అక్కడ బాగా ఏదైనా ఈవెంట్ చేసుకోవచ్చు ముందునే మనం ప్లాన్ చేసుకుని ఆర్డర్ చేసుకుంటే, బుక్ చేసుకుంటే. సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాక ఇక ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేది రెస్ట్ రూమ్ అండ్ రైట్ సైడ్ ఉండేది ఫంక్షన్ హాల్. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనము యూజ్ చేసుకోవచ్చు వాటిని. ఫ్లైట్ దగ్గరకు ఎంటర్ అవ్వడానికి ఇదే దారి. మనకి ఇంకొక రూట్ కూడా ఉంటుంది, బట్ కాకపోతే ఆ రూట్ నుంచి జస్ట్ కిచెన్ నుంచి మనకి ఫుడ్ తీసుకురావడానికి మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు. ఇది ఎవరైనా కస్టమర్స్ వచ్చింటారు కదా, వాళ్ళు వెళ్ళడానికి ఇది దారి అనమాట. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. నాకు అక్కడ అట్మాస్ఫియర్ చూసాక అనిపించింది, ఏదైనా ఈవెంట్స్ ఉంటే మొత్తానికి అంటే ఎక్కువ మంది కూడా ఒకేసారి గ్యాదర్ అయ్యి ఇక్కడ చేసుకోవచ్చు బాగానే. సో ముందుగా కొద్దిగా వాళ్ళకి ముందునే చెప్పి మనం అంటే బుక్ చేసుకున్నామంటే ఏర్పాట్లు కూడా చేస్తారు వాళ్ళే, అంటే డెకరేషన్ సంబంధించి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు క్రాంతి చౌదరి. ఈరోజు నేను అంటే అసలు నా బర్త్డే రోజు అన్ఫార్చునేట్లీ మా పేరెంట్స్ రాలేకపోయారన్నమాట. అందుకోసం మా మామ వచ్చాడు. ఈరోజు అంటే బర్త్డే సెలబ్రేషన్ కోసం వచ్చాము. కర్నూలులో ఎక్కడ చేద్దామని చూస్తే ద బెస్ట్ వచ్చి ఇది అనిపించింది, ఫ్లైట్ రెస్టారెంట్. అందుకోసం ఇక్కడికి వచ్చామంట. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. మీరు వచ్చావు, ట్రై చేయండి. థ్యాంక్ యూ. నా పేరు వై తమన్ చౌదరి. మా అన్న బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చాం సెలబ్రేషన్ కోసం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్, నేను లాస్ట్ ఇయర్ కూడా మా అల్లుడు క్రాంతి బర్త్డే ఉంటే ఇక్కడికి కర్నూలుకి వచ్చాను. ఈసారి కూడా సేమ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం వచ్చాను. బట్ కాకపోతే మా ఫ్యామిలీ లాస్ట్ టైం వచ్చింది, బట్ ఈసారి అన్ఫార్చునేట్ వాళ్ళు కుదరలేదు. సో అందుకోసం నేను క్రాంతి ఫ్రెండ్స్ ఇక్కడికి దీని గురించి వినే ఉంటారు అనుకుంటా మీరు కూడా. అంటే ఫ్లైట్ రెస్టారెంట్ అని ఒక 6 months బ్యాక్ అనుకుంటా పెట్టారు. వెళ్దాం మనం కూడా అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పేసి లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏదన్నా చేద్దాం అనిపించింది. సో ఫ్లైట్ రెస్టారెంట్ అది నా కంటికి కనిపించింది అనమాట. సో ఇదైతే బెటర్ అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాం. నేను యూట్యూబ్లో వీడియో చూసాను చాలా దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి. ఒక్కొక్క టికెట్ 200 ఉంది అనమాట. సో మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్లో మనకి 150 రూపీస్ మైనస్ చేసేవాళ్ళు, 50 రూపీస్ మాత్రమే మనకు పడినట్లు అనమాట టికెట్. బట్ ఇప్పుడు ఏంటంటే జనాలు కొద్దిగా అంటే కాస్ట్ ఎక్కువ పెట్టారు, లేదంటే టికెట్కి అనవసరంగా 50 రూపీస్ పెడుతున్నాం అని ఏమన్నా అనుకున్నారేమో. సో నార్మల్గా ఫ్రైడే బాగానే ఉంటుంది, బట్ ఈరోజు లేదు. నాకైతే అదే రీజన్ అనుకుంటున్నాను. సో అందుకోసమే వాళ్ళు ఇప్పుడు టికెట్ రేట్ తగ్గించారు. ఇంతకుముందు 200 ఉండేది, ఇప్పుడు ఓన్లీ 100 రూపీస్ పెట్టారు. ఆ 100 కూడా మనం ఏదన్నా లోపల ఆర్డర్ పెట్టి తీసుకున్నాక ఒక 200 బిల్ అయిందంటే దాంట్లో 100 రూపీస్ మైనస్ చేస్తారు. సో మనకి టికెట్ వితౌట్ ఎనీ ఛార్జెస్తో వచ్చిందన్నమాట, ఫ్రీ టికెట్. ఇది మ్యాటరు. సో మీరు కూడా ఎప్పుడన్నా అంటే ఏదైనా ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు ద బెస్ట్ చాయిస్ అనిపించింది నాకైతే. ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ అనే చెప్తాను నేను, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ చూడాలి కదా మనం కూడా. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ చూడాలని ఇక్కడికి వచ్చాను. మరి చూద్దాం ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అంటే టేస్ట్ ఎలా ఉంది, అవన్నీ మీతో అయిపోయినాక ఒకసారి డిస్కస్ చేస్తా. అంటే నా రివ్యూ కూడా చెప్తా అంటే ఎలా ఉంది అనేది. సో ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్టే ట్యూన్. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడం, సో చాలా ఎక్సైటింగ్గా ఉంది, అంటే రియల్ ఫ్లైట్ చూస్తున్నాం కదా, సో అందుకోసం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబర్ అని వాళ్ళకి తెలియడం వల్ల నాకు కొద్దిగా ప్రయారిటీ కూడా ఇచ్చారు. అంటే నార్మల్గా ఎంట్రెన్స్ ఉండదు మామూలుగా లోపలికి వెళ్ళడానికి. ఐ మీన్ కెప్టెన్స్ కూర్చుంటారు కదా, అంటే డ్రైవ్ చేసేవాళ్ళు. ఆ ప్లేస్ మామూలుగా ఎవరికి అలా ఉండదు. కాకపోతే యూట్యూబర్ అని చెప్పేసి వాళ్ళు నన్ను అలౌ చేస్తారు అక్కడికి. ఇప్పుడు మీరు చూస్తారు అది కూడా, ఆ విజువల్స్ ఎలా ఉంటాయి లోపల. నిజంగా మనం రియల్ టైంలో వెళ్ళా కూడా ఫ్లైట్లో మనం చూడలేమండి ఇవన్నీ, ఎందుకంటే మనకు అలా ఉండదు అక్కడికి. ఏమున్నా మన సీటింగ్ వరకే మనకి ఉంటుందన్నమాట. ఇది మీరు చూస్తున్నది రియల్ ఫ్లైట్ అనమాట. సో ఇది ఫ్రంట్ వాళ్ళు కూర్చుంటారు కదా, వాళ్ళు ఫ్లైట్ డ్రైవ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఇది. నార్మల్గా అంటే ఎంట్రీ ఉండదు, బట్ నేను యూట్యూబర్ అని చెప్పడం వల్ల వాళ్ళు అలా చేశారు ఇక్కడికి.
సో మీరు చూస్తున్నది రియల్ ఫ్లైట్ అనమాట. ఓకే, ఓకే బర్త్డే బాయ్ ముచ్చట పడుతుంటే కూర్చోబెట్టాం ఆయన్ని. ఇది ఒకసారి సీటింగ్ ఎలా ఉందో చూద్దాం. మనం రియల్ ఫ్లైట్ చూడని వాళ్ళు చూస్తే నిజంగా చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు అంటే లైవ్లో చూసిండాం కదా. సో ఆ సీటింగ్ ఎలా ఉంటుంది, ఆ విండోస్ ఎలా ఉంటాయి అనేది మనము చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే రియల్ టైం ఎలా ఉంటుందో అది. సీటింగ్ కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది, అంటే సాఫ్ట్గా ఉంది అంటే సీటింగ్. అండ్ మేము వెళ్ళడమే ఫ్రైడే వెళ్ళాం కదా, అంత పెద్ద రద్దీ అయితే లేదు ఆ రోజు. సో అందుకోసమే మాకు అంత పెద్ద ప్రాబ్లం కాదు, అంటే ఎలా షూట్ చేసుకోవాలన్నా సంథింగ్ అట్లా. అండ్ మెనూ వచ్చింది, ఇంకా చూసాం. మీరు ఇక్కడ పాస్ చేసి చూడొచ్చు, అంటే రేట్స్ ఏమాత్రం బెటర్ అనేది. మేము అన్నీ చూశాక ఇంకా 5 మెంబర్స్ వెళ్ళాం కదా. బిర్యానీ నా ఫేవరెట్, సో బిర్యానీ తిందామన్నారు వాళ్ళు కూడా. సో అందుకోసమే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ చెప్పాం. 999 ఉంది ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. చూద్దాం ఎలా వస్తుందో, అంటే ఎలా ఉంటుందో. బిర్యానీకి ముందు ఏదైనా స్టార్టప్ చెప్దామని అడిగాను, చికెన్ 65 లేదంటే లాలీపాప్ అని. వాళ్ళు లాలీపాప్ చెప్దాంలేమమ్మా అదైతేనే బెటర్ అని చెప్పి అన్నారు. సో వాళ్ళ ఇష్టమే కదా, అంటే వాళ్ళకి మామూలుగా అంటే స్కూల్లో 20 డేస్కి ఒకసారి పెడుతుంటారు చికెన్, అంత ఎక్కువ ప్రయారిటీ ఆ స్కూల్లో, అంటే ఇన్నర్ స్కూల్లో. సో అందుకోసమే చికెన్ వాళ్ళు ఏది చెప్తే అది చెప్దాం అనుకున్నాను. వాళ్ళు లాలీపాప్ చెప్పమంటే చెప్పాను. చికెన్ లాలీపాప్ మనకి నార్మల్గా బయట 250 to 300 మధ్యలో ఉంటుంది అనమాట, అంటే కాస్ట్. బట్ ఇక్కడ 8 pieces 389 అనుకుంటా. సో ఆ కాస్ట్ పెట్టారు. కొద్దిగా ఎక్కువ అనిపించింది, ఒక 100 రూపీస్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. బట్ పర్లేదు, ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్లో ఆ మాత్రం ఉంటుంది కదా. సో మనం అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు ఒక 10 minutes తర్వాత. పర్లేదండి, అంటే చాలా ఫుడ్డే వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. 5 మెంబర్స్కి బాగా అవుతుంది. ఇంకా దాంతోపాటు 4 చపాతీస్ అండ్ కర్రీ కూడా, చికెన్ కర్రీ కూడా ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒక స్వీట్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కంప్లీట్ ప్యాకేజ్గా రావడం బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే నార్మల్గా మనం బయట బిర్యానీ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ ప్యాక్ ఓన్లీ బిర్యానీ మాత్రమే ఇచ్చారు. బట్ ఇక్కడ స్వీట్తో పాటు చపాతీ అండ్ చికెన్ కర్రీ కూడా ఇవ్వడం కొంచెం బెటర్ అనిపించింది, అంటే కంప్లీట్ ప్యాకేజ్గా రావడం. అన్నీ తినడం అయిపోయింది, బిల్లు కోసం వెయిట్ చేస్తున్నాం ఎంత వస్తుందని. ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఆల్రెడీ చూసే మనం ఆర్డర్ పెట్టాం కదా. చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది బిల్లు. మనకు 500 ఇక్కడ డిస్కౌంట్ ఫిక్స్డ్ అని ఉంది కదా, ఇది మన టికెట్స్ ప్రైసెస్ అనమాట. అవి మనకి రిటర్న్ చేశారు దాంట్లో. సో మైనస్ చేసి మనకి మిగతా అమౌంట్ పే చేసాం అనమాట. ఇప్పుడే మా డిన్నర్ కంప్లీట్ అయింది. నేను యూట్యూబ్లో చూసినప్పుడు కొంతమంది కంప్లైంట్ చేస్తారు, అంటే ఫుడ్ బాగాలేదు, టేస్ట్ ఉండట్లేదు, అండ్ సర్వెంట్ కూడా వాళ్ళు మామూలుగా వెయిట్ చేయిస్తారు, లేట్ చేస్తారు అని చెప్పేసి. బట్ నేను రియల్ టైం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రం నాకు అలా అనిపించలేదు. వాళ్ళు తొందరగానే తీసుకొచ్చారు మేము ఆర్డర్ పెట్టింది, అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంది. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా అంటే కొద్దిగా డిఫరెంట్గా థింక్ చేసి కొద్దిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ కర్నూలులో ఉన్న ఫ్లైట్ రెస్టారెంట్ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో దిస్ ఈజ్ మై రివ్యూ. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇదండి నా ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ రెస్టారెంట్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఏం మరీ ఎక్కువ కాస్ట్ ఏం పెట్టట్లేదు అక్కడ. చూసారు కదా మీరు ఆల్రెడీ మెనూ కూడా. అండ్ మనం రియల్ టైం అంటే ఫ్లైట్ని కూడా చూడొచ్చు అక్కడ వెళ్ళడం వల్ల. సో ఇదంతా మనకి అట్మాస్ఫియర్ చూడడం వల్ల ఖచ్చితంగా మనము ఆ వర్త్ అని అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీళ్ళు పర్మిషన్స్ కూడా తీసుకున్నారు, అంటే ఇది రియల్ ఫ్లైట్ కదా. సో వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, అన్నీ తీసుకుని ఇక్కడ వాళ్ళు ఇది ఇన్స్టాల్ చేశారనమాట, ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అనేది. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, అంటే ఎన్విరాన్మెంట్ అంతా బాగా గ్రీనరీగా బాగా సెట్ చేశారు వాళ్ళు. అన్న ఇక్కడ మేము అనంతపురం నుంచి వచ్చాము, రెస్టారెంట్ ఫస్ట్ టైం. కొద్దిగా ఈ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు చెప్తారా? రెస్టారెంట్ June 7th స్టార్ట్ చేసాం. ఈ ఇయర్ ఓకే. ఓకే. ఇంతకుముందు మామూలుగా కాస్ట్ అది టికెట్ ప్రైస్ వచ్చేసి 200 అని చెప్పారు, బట్ ఈ రోజు 100 ఉంది కదా. 200 ఉన్నాయి. అది ఒక 3 months వరకు రన్ చేసినాం అట్లానే. తర్వాత ఇంకా కొంచెం లో క్లాస్ పీపుల్ అర్థం కావట్లే, ఇది ఎట్లా మిడిల్ క్లాస్ పీపుల్ వస్తుంటారు కదా, ఆ 200 ఎందుకు అనేది అర్థం కావడం. అందుకోసం అని చెప్పి దాన్ని 100 పెట్టి ఆ 100 కూడా మళ్ళీ ఫుడ్ బిల్ లో కట్ చేసేస్తాం. అవునవును, ఇంతకుముందు అదే 150 లెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం 100 లెస్ చేస్తున్నాం. ఓకే. సో బాగా రన్ అవుతుందన్న. అంటే మీకు ఏమైనా ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా ఇదేనా? లేదు, ఇంకా ఇదే ఫస్ట్. నేను ఇది రియల్ ఫ్లైట్ అని విన్నాను. ఓకే ఓకే. ఎక్కడ మీరు తీసుకొచ్చారు? ఢిల్లీలో తీసుకొచ్చారు. మేము పర్మిషన్స్ కూడా అన్ని తీసుకున్నట్లు నేను ఇందాక చూసావు కూడా కవర్ చేశాను. పర్మిషన్స్ అన్ని తీసుకున్నాం. ఓకే ఓకే.
థ్యాంక్ యూ బ్రో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాకు. ఇక అయిపోయింది. ఇక్కడ క్రాంతి వాళ్ళకి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. అంటే స్కూల్లో నార్మల్గా 7కే లాస్ట్ అనమాట. బట్ ఆల్రెడీ 8 అయింది మేము వెళ్ళడానికి అక్కడికి. సో ఇంకా లేట్ చేస్తే బాగోదని చెప్పేసి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి నేను మరి రిటర్న్ అంటే హైదరాబాద్కి వెళ్ళేకి వచ్చాను. ఈ సెలబ్రేషన్స్లో మా ఫ్రెండ్ తేజ అని మా కొలీగ్ అనమాట, ఐసీఎస్లో వర్క్ చేసేటప్పుడు తను పార్టిసిపేట్ చేయాలని అనుకుంది. బట్ కాకపోతే అక్కడ ఆఫీస్లో తనకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల తను లేట్గా రావడం వల్ల మేము బయట మీట్ అవ్వాల్సి వచ్చింది. థ్యాంక్ యూ తేజ ఫర్ కమింగ్.